అఖండ 2 రివ్యూ గురించి మనం మాట్లాడుకుందాం. సో మరి ఈరోజు ఈ సినిమా చాలా చాలా గ్రాండ్గా రిలీజ్ అయింది. మరి ఈ బాలయ్య బాబు గారి ఫ్యాన్స్కి అయితే నిజంగా ఇదొక పండగ అని చెప్పుకోవచ్చు. సంక్రాంతి పండుగ అంతా కూడా ఈరోజే ముందుగానే వచ్చేసింది మాకు ఈ సినిమా రూపంలో అంటూ చెప్తూ ఉన్నారు. మరి ఆయన లుక్స్ కావచ్చు, ఆ సినిమాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క డైలాగు కావచ్చు, ప్రతి ఒక్క ఎమోషన్ కావచ్చు, చాలా అద్భుతంగా కనెక్ట్ అయ్యాయి మాకు అంటూ ఓన్లీ యంగ్ పీపులే కాదు, బాలయ్య బాబు గారి ఫ్యాన్స్ ఏ విధంగా ఉంటారంటే వాళ్ళకు అంటే ఏజ్ ఎక్కువగా ఉన్నా కూడా అది అడ్డం కాదు, వాళ్ళు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయినా కూడా వాళ్ళకు అడ్డు రాదు. ఖచ్చితంగా బాలయ్య బాబు గారి సినిమా వచ్చిందా మేము పక్కా చూడాల్సిందే అనే విధంగా అందరూ కూడా థియేటర్కి వచ్చి సినిమాని చూసి వాళ్ళ ఒపీనియన్ని కూడా పంచుకోవడం జరిగింది. సో మరి అంత అంటే ఆ విధంగా బాలయ్య బాబు గారు ఇంపాక్ట్ చూపించారు ఈ యొక్క అఖండ సినిమాతోని. అఖండ తాండవం చూపించారు. మరి ఈ సినిమాలో మన బాలయ్య బాబు గారి లుక్స్ చూస్తూ ఉంటే ఆ ఒక అఘోర పాత్రలో అసలు ఎంత అద్భుతంగా జీవించిపోయాడు బాలయ్య బాబు గారు. అసలు నిజంగా ఆయనేనా మన కళ్ళ ముందు బాలయ్య బాబు గారే ఉన్నారా, లేకపోతే పరమశివుడే వచ్చి తాండవం చేస్తున్నాడా, మన కోసం ఆయన ఫైటింగ్ చేస్తున్నాడా అనే విధంగా అందరూ కూడా అక్కడ ఒక శివుణ్ణే ఊహించుకున్నారు బాలయ్య బాబు గారి ఒక స్థానంలో. మరి ఆయన నోటి నుంచి వచ్చే ప్రతి ఒక్క డైలాగు కూడా ఒక మహాద్భుతం. అసలు ఆ డైలాగ్ డెలివరీ కావచ్చు, ఆ డైలాగ్ యొక్క ప్రతి అదే ఇంకా ఏ హీరో కూడా ఇది సాధ్యం కాదు, ఇలాంటి సినిమాలు ఎవరు తీయలేరు, ఎవరికి సాధ్యం కూడా కాదు అనే విధంగా బాలయ్య బాబు గారి ఇంపాక్ట్ అనేది మామూలుగా పడలేదు. మరి ఈ సినిమా ఈ రోజుతోని అసలు ఆగిపోతుందా అంటే లేదు, ఖచ్చితంగా 50 రోజులు కూడా ఆడుతుంది అని చెప్పేసి ఫ్యాన్స్ బల్లగుద్ది మరి చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తూ ఉన్నారు. మరి ఇందులో మదర్ సెంటిమెంట్ కావచ్చు, ఆ ఫైటింగ్స్ కావచ్చు, మహాకుంభమేళ కావచ్చు, హిమాలయాల్లో కావచ్చు, పాపని రక్షించడానికి మాట ఇచ్చినటువంటి అఘోర గారు మళ్ళీ తిరిగి రావడం, వచ్చిన తర్వాత ఏ విధంగా దుష్ట సంహారం చేస్తాడు అనేది ఇంత అద్భుతంగా చూపించారు. బాలయ్య బాబు గారి ఎలివేషన్ కావచ్చు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, తమన్ గారు మరొకసారి నందమూరి తమన్ అనే విధంగా ఆయన నిరూపించుకున్నాడు అని చెప్పేసి. సో ఓవరాల్గా ఇందులో నటించిన ప్రతి ఒక్క నటీనటులు కూడా వాళ్ళ పాత్రకి 100కి 200% కూడా న్యాయం చేశారు. మరి ఈ సినిమా మాత్రం ఖచ్చితంగా మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో మరొక చెరగని మైలురాయి అయిపోతుంది అని చెప్పేసి కూడా అందరూ చాలా గట్టిగా నమ్ముతూ ఉన్నారు. మీరు చూసి ఉంటే, ఒకవేళ చూడకపోయి ఉంటే చూసి అయినా సరే ఎట్లా అనిపించింది అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి.